తెలుగు రాష్ట్రాలు వైభవంగా సంక్రాంతి శోభ కొనసాగుతుంది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే పుణ్య గడియతో భోగభాగ్యాలు కలుగుతాయని హిందువుల విశ్వాసం. పంటలు కోసి ఇంటికి చేరే సమయమే కావడంతో సంక్రాంతి రైతుల పండుగగా ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. కష్టపడి పండించిన పంట ఫలితాన్ని ఆనందంగా ఆస్వాదించే పండుగగా ప్రతిదీ. గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల సందడి, హరిదాసుల కీర్తనలతో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. చిన్నారులు గాలిపటాలు ఎగరవేస్తూ సంబరాల్లో మునిగిపోతుండగా పెద్దలు సాంప్రదాయ ఆటలతో ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇళ్లలో అరిసెలు, సకినాలు, బూరెలు, గారెలు, పాయసం వంటి పిండి వంటకాలతో వంటగదులు సువాసనలతో నిండిపోయాయి. ఇక సంక్రాంతి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఉద్యోగాలు, చదువుల కోసం పట్టణాలకు వెళ్లిన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులతో కలిసి ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఆనందంగా గడపడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. భోగి రోజున భోగి మంటలు, పాత సామాగ్రి దహనం ద్వారా నూతన జీవనానికి సంకేతం ఇస్తారు. ఇక సంక్రాంతి రోజున పూజలు, విందులు, ఆతిథ్యం ప్రధానంగా ఉంటాయి. ఇక చివరి రోజైనటువంటి కనుమ రోజున పశు సంపదకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వ్యవసాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. దేశవ్యాప్తంగా ఇదే పండుగను పొంగల్, లోహ్రీ, మాఘ్ బిహు వంటి పేర్లతో జరుపుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తెలంగాణలో ఏ విధంగా సంక్రాంతి పండుగ ఉత్సవాలు జరుగుతున్నాయో అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, ఏంటి అప్డేట్స్? తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్లలో జరుగుతుంది? థ్యాంక్ యూ మనోజ్. సంక్రాంతి అంటేనే నూతన సంవత్సరంతో మొదలయ్యేటువంటి ఈ యొక్క సంక్రాంతి అతిపెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పండుగ 3 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క ప్రజలు జరుపుకునేటువంటి పండుగ. ఈ యొక్క పండుగకు పట్టణాల్లో అంటే పల్లెలలో నుంచి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగరీత్యా కావచ్చు, అలాగే ఈ యొక్క కాంట్రాక్ట్ పనులు కావచ్చు, వారి యొక్క వ్యాపారాల నిమిత్తం ఈ యొక్క పట్టణాలకు వెళ్ళినటువంటి వారు ఈ యొక్క గ్రామాలకు, స్వగ్రామాలకు ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఆ యొక్క తల్లిదండ్రులతోటి సంబరాలు, అలాగే తోబుట్టువులతోటి, అలాగే స్నేహితులతోటి ఈ యొక్క 3 రోజులు కూడా ఈ యొక్క ప్రజలు అందరూ కూడా పట్టణాల నుంచి తమ స్వగ్రామాలకు వచ్చి బంధుమిత్రులతోటి, స్నేహితులతోటి జరుపుకునేటువంటి అత్యంత పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క పండుగకు ప్రధానంగా పిండి వంటలు వచ్చేసి అరిసెలు, సకినాలు ఇవి తయారు చేసుకుంటారు. ఈ యొక్క ఇళ్లలో గుమగుమలాడిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ యొక్క పండుగకు అంటే పురుషులు వచ్చేసి వారి యొక్క తెలంగాణలో సంక్రాంతికి మామూలుగా రోజుల్లో కూడా కోడి పందాలు అనేది ప్రధానంగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క కోడి పందాలు నిర్వహించేందుకు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అనుమతి లేనటువంటి విధానంలో ఈ యొక్క ఆంధ్ర అంటే తెలంగాణకి సమీపంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగకు 3 రోజుల పాటు కూడా కోడి పందాలు కావచ్చు, పేకాట కావచ్చు, ఇతర జూదాలకు నిర్వహించేటువంటి నేపథ్యంలో అక్కడ భారీ సెట్టింగులతోటి ఏర్పాటు చేస్తున్నటువంటి వాటిని చూసేందుకు కొందరు వెళ్తే ఈ యొక్క ఆటల్లో తాము కూడా పాల్గొనేందుకు కొంతమంది వెళ్తూ ఉంటారు. ఈ యొక్క సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ యొక్క జరిగేటువంటి కోళ్ల పందాలు, ఇతర పేకాట జూదాలకు కొంతమంది వీక్షించేందుకు ఈ యొక్క భారీగా తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తూ ఉంటారు. అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క కోడి పందాలు అసలు అనుమతి లేనప్పటికీ కూడా దడప పోలీసులకు కనుక పలు చోట్ల ఈ యొక్క పందాలు కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ యొక్క గ్రామాల్లో రంగురంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతోటి ఇళ్ల ముందు అత్యంత అందంగా తీర్చిదిద్దుకునేటువంటి నేపథ్యం కూడా ఉంది. గంగిరెద్దులు, హరిదాసుల కీర్తనలతోటి పండగ శోభ, గాలిపటాలు, సంప్రదాయ ఆటలతోటి చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ తెలంగాణలో అత్యంత వైభవంగా జరుపుతుందని చెప్పుకోవచ్చు మనోజ్. అలాగే శ్రీనివాస్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సంక్రాంతి పండగకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా పతంగులు ఎగరవేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి పతంగులు ఎగరవేయడానికి పోలీసులు ఆంక్షలు కూడా చూపిస్తున్నారు. ఏదైతే కాటన్ థ్రెడ్ ఉన్నటువంటి పతంగులు ఎగరవేయాలి, చైనా మాంజాలు ఎగరవేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ఏంటి అప్డేట్ ఏంటి? అంటే మనం చూస్తున్నాం మనోజ్, ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఈ యొక్క పండుగ
3 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునేటువంటి నేపథ్యం ఉంది. ఈ యొక్క 3 రోజులకు ముందు కూడా అంటే సెలవులు ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సెలవులకి సంక్రాంతి అంటేనే పతంగులు పిల్లలకి అత్యంత ఇష్టమైనటువంటి ఈ యొక్క పతంగులు ఎగరవేస్తున్నటువంటి నేపథ్యంలో చైనా మాంజా వాడకూడదని ప్రభుత్వం నిబంధన ఉన్నప్పటికీ కూడా అక్కడక్కడ అడపదడప ఈ యొక్క చైనా మాంజాను వినియోగించి పతంగులు అంటే అత్యంత ఎత్తుకు వెళ్లే విధంగా వాడేటువంటి ఈ యొక్క చైనా మాంజాని వాడుతున్నటువంటి నేపథ్యంలో నిన్న కూడా చూసాం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. చైనా మాంజా వెళ్తున్నటువంటి వాహనదారులకు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నటువంటి వారికి పాదచారులకు కావచ్చు ఈ యొక్క చైనా మాంజా అనేది మెడకు చుట్టుకొని తెగి చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనలతోటి ఈ యొక్క చైనా మాంజాను నిషేధించినప్పటికీ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో వీటిని అరికడితే కనుక ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క మంచి దారం మన ఇండియాలో తయారైనటువంటి దారాన్ని వినియోగించి పతంగులు ఎగరవేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా సంక్రాంతి అంటేనే ఇళ్ల ముందు గొబ్బెమ్మలు అలాగే రకరకాల ముగ్గులతోటి అలంకరించుకొని అలాగే పెద్దలు కోళ్ల పందాలకు పేకాటలకు వారి యొక్క సంతోషానికి అవధులు లేకుండా పోయాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు వచ్చేసి పతంగులు ఎక్కువగా ఎగరేస్తూ ఉంటారు. మనోజ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. తెలుగు రాష్ట్రాల్లో వైభవోపేతంగా సంక్రాంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడ తెలుగు లోగిళ్లలో ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి తమ కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు గోదావరి జిల్లాలో మనకు ప్రధానంగా గుర్తొచ్చేది సంక్రాంతి పండుగ అంటేనే కోడిపందాలు. అలాంటి గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, భీమవరం, అమలాపురం, రాజోలు వంటి తదితరమైనటువంటి ప్రధాన ప్లేసెస్లో కూడా ఈ కోడిపందాల నిర్వహణకు పెద్ద ఎత్తున బారులను కూడా సిద్ధం చేశారు. బరులను సిద్ధం చేయడంతో ఇప్పటికే అక్కడ విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ కోడిపందాల్లో ఎంతో ఉత్సాహంగా తమ కోళ్లకు పందాలు నిర్వహించి కోట్లలో బెట్టింగ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో ఉంది. ఇటు కోడిపందాల నిర్వహణ ఒకవైపు కొనసాగుతుంటే మరొక వైపు గుండాట, పేకాట లాంటి పందాలు కూడా అక్కడ జరుగుతున్నాయి. మరొక వైపు ఆత్రేయపురంలో ప్రధానంగా కొబ్బరి తోటల నడుమ ఈ ఈత పోటీలు కూడా జరుగుతున్నాయి చిన్నపిల్లలకు కూడా ప్రధానంగా. మరోవైపు ఏదైతే ఈ మకర సంక్రాంతి పండుగ రోజు సంక్రాంతి పండుగ భోగి తర్వాత వచ్చేటువంటి మకర సంక్రాంతి పండుగ రోజు కూడా కోనసీమ జిల్లాలో పిండి వంటలు, గారెలు, అరిసెలతో ప్రధానంగా కుటుంబ సభ్యులు తమ ఈ రోజున ఎంతో భావించే మకర సంక్రాంతిని పిండి వంటలతో ఎంతో ఉత్సాహంగా ఈ పండుగని చేసుకున్నటువంటి పరిస్థితి గోదావరి జిల్లాలో ఉంటుంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే మరొక వైపు ఇటు రాయలసీమలో ప్రధానంగా చిత్తూరు జిల్లా రంగంపేట జల్లికట్టు ఉత్సవాలు కూడా నిన్నటి రోజున పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ జల్లికట్టు ఉత్సవాల్లో ప్రధానంగా ఎక్కడికెక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా ప్రధానంగా ఈ జల్లికట్టును నిర్వహించడానికి ఎద్దులు పెద్ద ఎత్తున అక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు జల్లికట్టు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితిలో కొంచెం ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొంది. అక్కడ జల్లికట్టు పోటీల్లో ప్రధానంగా చాలా వరకు గాయపడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి ఒకవైపు కోడి పందాలకు కత్తులు కట్టవద్దు, మరొక వైపు జల్లికట్టు నిర్వహించకూడదనేసి కూడా గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండేది. కానీ సాంప్రదాయాలకు భిన్నంగా ఉండేటువంటి ఈ పండుగ సంక్రాంతి పండుగ ప్రధానంగా జల్లికట్టు ఇటు కోడి పందాలు కూడా నిర్వహిస్తాం. 3 రోజులు వచ్చేటువంటి ఈ పండుగని ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటు కోడి పందాలకు కత్తులు కడతాం, అటు జల్లికట్టు పోటీలు కూడా నిర్వహించేదే అంటూ కోడి పందాల నిర్వాహకులు ఇటు జల్లికట్టు నిర్వాహకులు కూడా ప్రధానంగా ఒక ఛాలెంజ్ చేసినటువంటి పరిస్థితుల్లో యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఈ కోడి పందాల నిర్వహణకు పెద్ద ఎత్తున ప్రముఖులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఒక్కరోజే భోగి పండుగ ఒక్కరోజే కోళ్లకు కత్తులు కడుతూ కోడి పందాల ఆటలో 300 కోట్ల పైమాటే అక్కడ కోడి పందాలు జరిగాయి. ప్రధానంగా కోనసీమ జిల్లాలో గోదావరిలో ఏదైతే అమలాపురం, భీమవరం, గాజువాక పరిసర ప్రాంతాల్లో ఈ కోడి పందాలైతే ఎంతో ఉల్లాసంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కోట్లలో బెట్టింగ్ జరుగుతుంది. మరోవైపు ఏదైతే
తెలుగు లోగిళ్లలో ప్రధానంగా పెద్ద పండుగగా భావించే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున ఎంతో ఉత్సాహంగా ఎడ్ల బండ్ల పోటీలు కూడా జరుగుతుంటాయి. మరోవైపు కోడి పందాలు, జల్లికట్టు పోటీలు ఒకవైపు జరుగుతుంటే బండుల లాగుడు పోటీలు కూడా మరొక వైపు కడప, అలాగే గుంటూరు, అలాగే ప్రకాశం జిల్లాలో ఈ బండుల లాగుడు పోటీలు కూడా నిర్వహిస్తుంటారు. ఒకవైపు కబడ్డీ పోటీలు, మరొక వైపు ఈ బండుల లాగుడు పోటీలు కూడా నిన్నటి రోజున ప్రధానంగా కడప జిల్లాలో కూడా ఎవరైతే కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డప్ప గారి మాధవి కూడా ఈ బండుల లాగుడు పోటీలు కూడా శ్రీకారం చుట్టారు. మరోవైపు జల్లికట్టు పోటీలకు రంగంపేటలో ఎవరైతే సినీ నటుడు మంచు మోహన్ బాబు కూడా ఈ రంగ ప్రవేశం అక్కడ జరుగుతున్నటువంటి ఈ జల్లికట్టు పోటీలకు ప్రధానంగా అక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. టోటల్ ఓవరాల్గా హైదరాబాద్లో కూడా ఈ పతంగుల విన్యాసం అయితే కొనసాగుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పతంగులను హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎక్కడికక్కడ స్టేడియంలో ఈ పతంగుల ఎగరేసేటువంటి పరిస్థితి ఇటు హైదరాబాద్లో కూడా నెలకొంది.